అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. మోక్షనగరి కాశీ. కాశీ దీన్ని మరొక పేరు బనారస్. ఇది చాలా పురాతనమైనది. వాస్తవానికి నగర రూపంలో ఒక యంత్రం సృష్టించబడింది అని అనవచ్చు. ఇది సూక్ష్మ మరియు పొడవైన మధ్య ఐక్యతను సృష్టిస్తుంది. కాశీ సూర్య కుటుంబం వలె సృష్టించబడింది. ఎందుకంటే మన సౌర వ్యవస్థ కుమ్మరి చక్రం లాంటిది. ఇందులో ఒక ప్రత్యేక మదనం జరుగుతుందని, ఈ మానవ శరీరంలో కూడా అదే మదనం జరుగుతుంది. దీని ప్రాచీనతనం మీరు ఊహించలేరు. ఏథెన్స్లో అనే ఆలోచన కూడా లేనప్పుడు కాశీ ఉనికిలో ఉంది. ప్రజల మధ్యలో రోమ్ అనే పేరు తెలియనప్పుడు అప్పుడు కూడా కాశీ ఉంది. ఈజిప్ట్ లేనప్పుడు కాశీ ఉంది. సూర్యుడు మరియు భూమి మధ్య దూరం సూర్యుని వ్యాసం కంటే 108 రెట్లు ఎక్కువ. మీలో ఉన్న 114 చక్రాలలో 112 మీ భౌతిక శరీరంలో ఉన్నాయి. కానీ ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు మీరు ఉపయోగించవలసిన చక్రాలు 108 మాత్రమే. మీరు ఈ 108 చక్రాలు అభివృద్ధి చేస్తే మిగిలిన 4 చక్రాలు వాటంతటా అవి అభివృద్ధి చెందుతాయి. శరీరంలోని 108 చక్రాలను చురుకుగా చేయడానికి 108 రకాల యోగ విధానాలు ఉన్నాయి. బనారస్ నగరం మొత్తం ఈ విధంగానే నిర్మించబడింది. ఇది 5 అంశాలతో కూడి ఉంటుంది. ఇక్కడ శివుడు ఒక యోగిగా, ఆయన సంఖ్య భూతేశ్వరుడు అని సాధారణంగా నమ్ముతారు. కాశీ చుట్టుకొలత 5 క్రోశాలు. ఈ విధంగా ఆయన అనేక కేంద్రీకృత ఉపరితలాలను తయారు చేశాడు. ఇది మీకు కాశీ యొక్క ప్రాథమిక జ్యామితిని చూపుతుంది. ఇది గంగానది ఒడ్డున ప్రారంభమై కేంద్రీకృత వృత్తం చుట్టూ తిరుగుతుంది. వివరణ చూస్తే బయట కక్ష 168 మైళ్ళు. ఈ నగరం ఎలా నిర్మించబడింది? విశ్వనాథ ఆలయము దానిలో ఒక చిన్న అంశం. అసలు ఆలయ నిర్మాణం అలాంటిది. ఇది చాలా సంక్లిష్టమైనది కూడా. దాని అసలు రూపం ఇప్పుడు లేదు. ఇక్కడ 72,000 శక్తి స్థలాలు నిర్మించారు. మానవ శరీరంలోని నాడుల సంఖ్య కూడా అంతే. ఈ నగరాన్ని నిర్మించే ప్రక్రియ మొత్తం భారీ మానవ శరీరం ఒక పెద్ద విశ్వ శరీరంతో సంబంధంలోకి వస్తున్నట్లుగా ఉంటుంది. ఇది సూక్ష్మ మరియు విశాల ప్రపంచం యొక్క కలయిక యొక్క రేఖాగణిత అద్భుతమైన ప్రదర్శన. మొత్తంగా ఒక యంత్ర నగరం రూపంలో సృష్టించబడింది. విశ్వం యొక్క నిర్మాణంతో పరస్పర చర్య చేయడానికి ఇక్కడ ఒక సూక్ష్మ విశ్వం సృష్టించబడింది. ఈ రెండు విషయాలను అనుసంధానం చేసేందుకు 468 దేవాలయాలను ఏర్పాటు చేశారు. అసలు ఆలయాలలో 554 శివుడివి మరియు 54 శక్తి ఆలయాలు. మనం మానవ శరీరాన్ని కూడా పరిశీలిస్తే అందులో సగం పింగళ మరియు సగం ఇడ. కుడి భాగం పురుషుడిది మరియు స్త్రీ యొక్క ఎడమ భాగం. శివుడిని అర్ధనారీశ్వరుడుగా, సగం స్త్రీగా సగం పురుషుడిగా చిత్రీకరించడానికి కారణం ఇదే. ఈ నగరం మొత్తం ఈ శరీరం వల్లే సృష్టించబడింది.